యమధర్మరాజు ఈ బాలకుడితోటి, ఈ 9 ఏళ్ల బాలకుడితోటి అంటాడు, ఓ ఆరాధనీయుడా, ఓ బాలకుడా, పూజింపదగనివాడా. చూడు యమధర్మరాజు వయసు ఎక్కడ, ఈ పిల్లవాడి వయసు ఎక్కడ, కానీ ఈ పిల్లవాడిని ఓ పూజింపదగనివాడా, ఆరాధించవలసిన వాడివి నువ్వు. అతిథి అంటే నా ఇంటికి వచ్చినటువంటి ఓ దేవత, అతిథి నమస్కరింపదగ్గ నువ్వు, నీకు అందరము చేతులెత్తి నమస్కరించాలి. అటువంటి వాడివి నువ్వు నిరాహారిగా నా ఇంట్లో 3 రాత్రులు గడిపావు. అంటే నిజంగా ఎంత కష్టమైనటువంటి విషయమో చూడండి. 3 రోజులు ఒక అరగంట అన్నం లేట్ అయితేనే మనం ఎంత కష్టపడతామో, 3 రాత్రులు నిద్రాహారాలు లేకుండా పిల్లవాడు అట్లా పడి ఉన్నాడు అక్కడ. సో ఓ అతిథి నమస్కరింపదగ్గ నువ్వు నిరాహారిగా నా ఇంట్లో 3 రాత్రిళ్ళు గడిపావు. పవిత్రుడైన ఓ బాలకుడా, ఆ దోషం నాకు వాటిల్లకుండా నాకు శుభం కలుగగాక. అంటే తెలుసు అతనికి భయపడిపోతున్నాడు ఆల్రెడీ. ఆ దోషం నిన్ను అట్లా ఉంచినటువంటి దోషం నాకు తప్పకుండా అంటుతుంది సుమా, అట్లా అంటకుండా చేసే బాధ్యత నీదే సుమా, నీవే, శుభం కలుగగాక.